సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పదే పదే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేశారు బీఆర్ఎస్ అలాగే బీజేపీ నాయకులు. అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. తొలి విడతలో 1,00,000 వరకు పంట రుణం ఉన్న రైతులకు మాఫీ అవుతుంది. ఈ నెల చివరకు 1,50,000 రుణం ఉన్నవారికి, ఆగస్టులో 2,00,000 రుణం ఉన్నవారికి పూర్తవుతుంది. మొత్తం 3 పేజీలలో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో 1,00,000 జమ అవుతుంది. బుధవారం ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్పర్సన్లు, మాజీ ప్రజా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అమలుపై వివరించి దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2022 మే 6న వరంగల్లో రైతు డిక్లరేషన్ను విడుదల చేసిన సందర్భంగా 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారని, ఇప్పుడు దాని ప్రభుత్వం సాకారం చేస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్ 2 టర్ములు అధికారంలో ఉన్నప్పటికీ 28,000 కోట్లని సంపూర్ణంగా మాఫీ చేయలేకపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి 31,000 కోట్లు మాఫీ చేస్తున్నదని ఆయన వివరించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో 15 ఆగస్టు కల్లా రుణమాఫీ కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు దాని ఆచరణలో పెడుతున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామంటూ ఈ గడ్డ మీదే సోనియా గాంధీ హామీ ఇచ్చారని, పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కానీ మాటను నిలబెట్టుకునేలా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. గాంధీ ఫ్యామిలీ ఒకసారి మాట ఇస్తే దాని నుంచి వెనక్కి తగ్గే సాంప్రదాయం లేదు అని, అప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదన్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమే అని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇస్తే అది అమలయ్యి తీరుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉన్నదని, దాన్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో అమలు చేయడం అందరి లక్ష్యమన్నారు. అందుకే ఏక మొత్తాన్ని ఒకే పేజీలో మాఫీ చేయాలి అని ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. అసాధ్యమంటూ ప్రతిపక్ష నేతలు కామెంట్స్ చేయడమే కాకుండా సవాలు కూడా విసిరారని, కష్టసాధ్యమంటూ ఆర్థికవేత్తలు, ఐఏఎస్ అధికారులు సైతం ప్రభుత్వానికి వివరించారని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. రుణమాఫీని సక్సెస్ చేసి తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలపాలన్నారు. వ్యవసాయ విధానంలో తెలంగాణ స్టేట్ మోడల్ను దేశం మొత్తం అనుసరించేలా ఉండాలన్నారు. ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. నేడు సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తున్నాం. సుమారు 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ నెల ఆఖరులోగా 1,50,000 వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ అవుతాయి. ఆగస్టులో 2,00,000 వరకు రైతుల రుణమాఫీ చేసి ఈ ప్రక్రియను సంపూర్ణం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.